హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే జొన్నలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. సో జొన్న రొట్టె చేసుకోవడానికి కష్టంగా ఉండే వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా నార్మల్ ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందైతే ఇడ్లీల కోసం నానబెట్టుకుందాం. ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఒక 3 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగూ ఎండల కాలం వస్తుంది కాబట్టి ఎండల కాలం అయితే పిండి తొందరగా పులిసిపోతుందండి. సో కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 3 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుండ్లు, అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. అలాగే పెద్ద స్పూన్తో 1 స్పూన్ మెంతులు వేసేసుకోండి. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత వీటినైతే శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడిగేసుకోండి. మొత్తం అన్నింటిని బాగా కడిగేసిన తర్వాత ఒక 8 గంటల పాటు నాననివ్వాలి. మిల్లెట్స్ ఏవైనా కూడా ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. 8 గంటల కల్లా ఇలా చక్కగా అయితే జొన్నలు అయితే నానిపోయాయండి. అలాగే మనం జొన్నల్ని మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిడికెడన్ని అటుకులు కూడా వేసుకొని వాటిని కూడా నానబెట్టుకోవాలి. అటుకులు కూడా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నలు, అలాగే మినప్పప్పు వీటన్నింటినీ నీళ్లు లేకుండా వేసుకోవాలి. నీళ్ళను మొత్తం సపరేట్గా ఉంచేసి ఓన్లీ జొన్నలు, మినప్పప్పు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉండే నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు జొన్నలు కాబట్టి సరిగ్గా మెదగవన్నమాట. సో మధ్య మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ నీళ్ళని యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగైతే కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి పిండిని అయితే నైట్ మొత్తం పులవనివ్వాలండి. నైట్ మొత్తం పులవనిచ్చిన తర్వాత ఉదయం అయితే చూపిస్తున్నాను చూడండి, పిండి అయితే చక్కగా పొంగిందనమాట. సో పిండిని గరిటెతో ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే మన ఛానల్లో జొన్న రవ్వను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఆ రవ్వతో ఇడ్లీలు ఎలా వేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ అయితే కింద కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకోవటానికి ఎంత పిండి కావాలో అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవటానికి పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి ఇడ్లీలాగా వేసుకోవాలి. సో ఇలాగే మిగిలిన ప్లేట్లకు అన్నింటికి కూడా ఇడ్లీలు అయితే వేసేసుకోవాలండి. అలాగే మనం ఇడ్లీ వేసుకోవడానికి ముందుగానే గ్యాస్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు వేసి నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం వేసుకున్న ఇడ్లీ స్టాండ్నైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఇడ్లీని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇంకా ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి ఉడికిన ఇడ్లీలని పట్టుకొని చూసామంటే ఇడ్లీల పైన తేమ ఏమీ లేకుండా, అలాగే చేతికి పిండి అతుక్కోకుండా ఉన్నట్లయితే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి. చూశారు కదా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. సో ఈ టైంలో ఇడ్లీ స్టాండ్ని బయటికి తీసేసి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు చల్లారితేనే ఇడ్లీలు అయితే చక్కగా ఊడొస్తాయండి. చూశారు కదా ఇడ్లీలు ఎంత చక్కగా వస్తున్నాయో. టేస్ట్లో మాత్రం నార్మల్ ఇడ్లీలకి ఏమాత్రం తీసిపోవండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. షుగర్ ఉండే వాళ్ళకు ఇలా జొన్నలతో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేసి పెట్టండి, చాలా మంచిదన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ ఇడ్లీలలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి.
మన ఛానల్లో ఆల్రెడీ కొబ్బరి చట్నీ వీడియోలు కూడా చాలా అప్లోడ్ చేశాను. వాటిని లింక్స్ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా భలే వచ్చాయన్నమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో మీరు కూడా ఒకసారి జొన్న ఇడ్లీని ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదే జొన్న పిండితో డిఫరెంట్గా ఇడ్లీలు అయితే వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.